ఓం శ్రీ సత్యదేవాయ నమః. పెళ్ళైన వెంటనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఎందుకు చేయమంటారు? అసలు దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మన వీడియోలో. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ. పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తాం. గృహప్రవేశానికి, ఇతర శుభకార్యాలకు చేసుకున్న, ప్రత్యేకించి కార్తీక మాసంలో ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని యథావిధిగా ఆచరించడం మనందరికీ ఉన్న మంచి అలవాటు. కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలనే చెబుతారనే విషయంతో మనం పెద్దగా ఎప్పుడు ఆలోచించి ఉండకపోవచ్చు. ఒక సాంప్రదాయకంగా ఈ వ్రతాన్ని కొనసాగించేవారు ఎందరో ఈ రోజుల్లో ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతము అనే వ్రతము ఒక గొప్ప వరం. మనకి నారదునికి పుణ్యమా అని సంప్రాప్తించేదే ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటూ ఉంటాం. కానీ లోకోపకారం కోసం ఆయన అందించిన వరాలు, వ్రతాలు మరే మహర్షి అందించలేదేమో. అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావచ్చు. ఇంతకీ ఆ వ్రతాన్ని జాతి, మత, కుల విభేదాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలు కూడా చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు సంపాదిస్తాయని, సంతానం కలుగుతుందని, ఇది అది అననేలా సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే నారదునికి చెప్పారు. పైగా సత్యనారాయణుడు అంటే కేవలం విష్ణు స్వరూపమే కాదు, ఆయన త్రిమూర్తుడైన కలియుగ దైవం. అందుకే శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యస్థ మహేశ్వరం అతతో విష్ణు రూపాయ అని స్తుతిస్తాం. ఇక వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపచేయడానికి కారణం ఇందులో దాగి ఉంది. కొత్తగా జీవితాన్ని ప్రారంభించబోయే నవదంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అవసరమని వారితో చక్కగా తొలుత శ్రీ సత్యనారాయణ స్వామిని వ్రతాన్ని ఆచరింపజేస్తాం. ఇంకా గర్భాధానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వల్ల సత్సంతాన్ని పొందుతారని విశ్వసిస్తాం. అందుకే నూతన దంపతుల చేత శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని చక్కగా చేస్తాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇటువంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్ యూ ఆల్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.